నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అలేఖ్య చిట్టి పిక్కల్స్. కథ ఆసుపత్రికి చేరింది. ఆయన లాస్ట్కు ఆసుపత్రికి చేరే స్థితికి వచ్చింది అలేఖ్య. వీళ్ళు ముగ్గురు, సుమ, అలేఖ్య, రమ్య, వీళ్ళు ముగ్గురు సోషల్ మీడియాలో ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలు అందంగా ఉన్నారు. వాళ్ళు వేసుకుంటే పొడి పొడి బట్టలతో ఎదుటివారిని ముగ్గులేకి దింపుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అట్లాంటి అమ్మాయిలను బాగా వైరల్ అయిన ఈ వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు కొద్ది రోజుల్లోనే. అట్లా ముగ్గురు కూడా తన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు మంచి ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. దాన్ని అజరా పెట్టుకొని పిక్కల్స్ వ్యాపారం స్టార్ట్ చేశారు వీళ్ళు ముగ్గురు. ఈ పిక్కల్స్ వ్యాపారం చేస్తూ రేట్లు కూడా కొంచెం ఎక్కువ రేట్లు పెడుతూ అమ్ముతూ వచ్చారు. బిజినెస్ నడుస్తూనే ఉంది. అట్లాంటి టైంలో ఒక కస్టమరు, మీ బిజినెస్ పిక్కల్స్ రేట్లు ఎంత అని అడిగారు. అడిగితే దానికి రేట్లు పెట్టింది. 600, 700, రొయ్య, నాన్ వెజ్ పిక్కల్స్ ఈ రేట్కి ఎంత. అతను ఇంత రేటు ఉందా అని అడిగారు. దానికి అలేఖ్య, మేము మంచిగా వాడతామండి, ఐటమ్స్ కూడా మంచి గుడ్డు ఒరిజినల్ ఆయిల్ వాడతాము, నెయ్యి వాడతాము, మంచి కారం పొడి అవి వాడతామని, ఇంతే మా రేట్లు ఉంటాయి, అందుకనే మేము రేటు అని అనింటే సరిపోవు. దానికి పొగురుబోతుగా ఇవి పచ్చళ్ళు ఏం కొంటావులే అని అతను ఎగతాళిగా మాట్లాడడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది మళ్ళీ చెప్పడం మంచిది కాదు. కాబట్టి ముందు డబ్బు సంపాదించేది నేర్చుకో, నీ పెండ్లానికి ఏం బంగారు కొనిస్తావని ఇదంతే మాట్లాడాడు. ఇంకొక లేడీ కస్టమర్ కూడా అదే మాట్లాడితే, రేటు గురించి మాట్లాడితే, నువ్వు నీ పిచ్చి మొక్కం దానా, నువ్వు పిక్కల్స్ కొనే అంత స్థితిలో లేవు, నువ్వు పోయి 4 ఎండల్లో పాసి పని చేసుకో, డబ్బు సంపాదించుకో ముందని ఆమెను కూడా ఎగతాళిగా మాట్లాడిన సంగతి తెలిసింది. తర్వాత సోషల్ మీడియాలో వాటి మీద వ్యతిరేకత రావడం, సోషల్ మీడియాలో వీళ్ళ మీద బాగా ట్రోల్ కావడం, అట్లే వ్యాపారము పచ్చళ్ళది క్లోజ్ చేసుకోవడం, ప్లస్ యూట్యూబ్లు అవి కూడా ఈ పొద్దు క్లోజ్లోనే ఉన్నాయి. అట్లా అయ్యి అలేఖ్య గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. అది పూర్తిగా ఉపాధి తెలుసుకున్నాం, పూర్తి సమాచారం ఉపాధి చూసుకున్నాం. సోషల్ మీడియాలో ఓపెన్ చేసే చాలు అలేఖ్య చిట్టి పిక్కల్స్ గురించి అనేక కథనాలు దర్శనమిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పిక్కల్స్ అనేది కంచర్ల అలేఖ్య అనే మహిళ నిర్వహిస్తున్న ఒక పిక్కల్స్ వ్యాపారము. వీరు వివిధ రకాలైన ఊరగాయలను తయారు చేసి ఆన్లైన్లో ఎక్కిరిస్తున్నారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే, వీరు నాన్ వెజ్ పిక్కల్స్, చికెన్, మటన్, రొయ్యలు, చేపలు కూడా తయారు చేస్తారు. ఇది చాలా ప్రాచుర్యం పొందాయి. ముగ్గురు అక్కచెల్లెలు కలిసి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే అలేఖ్య చిట్టి పిక్కల్స్ ఊహించి వివాదంలో చిక్కుకుంది. దీనికి ప్రధాన కారణం ఒక ఆడియో లీక్. ఈ ఆడియోలో పచ్చళ్ళ ధరల గురించి ప్రశ్నించిన ఒక కస్టమర్తో అలేఖ్య చిట్టి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఆమె ఉపయోగించిన భాష చాలా మందిని ఆగ్రహానికి గురి చేసింది. చూడరా, ధరల గురించి అడిగిన కస్టమర్లను బూతులు తిట్టడం మరియు హేళన చేయడం చాలా మందికి నచ్చలేదు. అలేఖ్య మాట్లాడిన తీరులో కొంత అహంభావం కనిపించిందని నెటిజన్లు భావించారు. కస్టమర్లతో ఇలా ప్రవర్తించడం వ్యాపార నీతిని విరుద్ధమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఆడియో లీక్ తర్వాత అలేఖ్య చిట్టి మరియు ఆమె వ్యాపారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. మిమ్స్ మరియు వ్యంగ్య వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమర్శలు వెలువెత్తడంతో అలేఖ్య చిట్టి ఒక వీడియో ద్వారా తమ తప్పును ఒప్పుకున్నట్లు క్షమాపణ చెప్పారు. తాను మాట్లాడినందుకు బాధపడుతున్నానని, ఇంకపై అలా జరగకుండా చూసుకుంటానని ఆమె అన్నారు. తాజా సమాచారం ప్రకారం అలేఖ్య చిట్టి ఆరోగ్యం క్షీణించింది. ఆమెకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రి ఐసీయూలో చేర్పించారు. ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నారని ఆమె సోదరి ఒక వీడియో ద్వారా తెలిపారు. కొన్ని వార్తల ప్రకారం ప్రస్తుత అలేఖ్య చిట్టి పిక్కల్స్ వ్యాపారం మూతపడింది. అయితే దీనిపై అధికారంగా ఎటువంటి ప్రకటన లేదు. ప్రముఖ యూట్యూబర్లు కూడా ఈ వివాదంపై స్పందించారు. కొందరు ఆమె విమర్శిస్తే మరికొందరు ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి బాధపడుతున్నారు, ట్రోలింగ్ ఆపమని కోరుతున్నారు. నేను కూడా అదే చేశానండి. ఒక వీడియో పెట్టాను. 3 ఆడబిడ్డలు, ఆ పిల్లలను వాళ్ళు తప్పు చేశారు, కానీ ఇంక తప్పును మన్నించండి,
ట్రోలింగ్ ఆపమని నేను కూడా వీడియోని పెట్టాను. ఆ ముగ్గురికి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నా వీడియోని సపోర్ట్ చేశాను నేను. మీరు కావాలంటే చూడండి. నేను చేసిన తర్వాతనే మిగతా వాళ్ళు కూడా ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళకు సపోర్ట్ చేశారు. వాళ్ళు మాట్లాడిన తప్పు, కానీ ఆ తప్పు చేశారని మనం తప్పు చేస్తే వాళ్ళకు మనకు ఏం తేడా ఉంటుంది అని ఫస్ట్ వీడియో నేనే పెట్టానండి. రమణ పొలిటికల్ స్టూడియో కాంటే చూడండి. మొత్తానికి ఒక చిన్న ఆడియో క్లిప్ కారణంగా అలేక చిట్టి పిక్కల్స్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఆమె చేసిన తప్పుకు విమర్శలు ఎదుర్కొంటుండగా ఆమె ఆరోగ్యం క్షీణించడం బాధాకరమైన విషయము. ఈ వివాదం ఆమె వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేసి చూడాలి. ఇదేనండి అలేక చిట్టి పిక్కల్స్ పూర్తి సమాచారం. వాళ్ళది రాజమండ్రి, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వాళ్ళ నాన్నగారు కూడా 3 నెలల క్రితం చనిపోయారు. ఇప్పుడు అందుకనే ఆ ఆడపిల్లలను వాళ్ళు చేసిన తప్పు చేశారు. ఆ తప్పును మన్నించండి, క్షమించండి, వాళ్ళను ప్రాణం పోయేంత వరకు బాధ పెట్టకండి అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.